Good morning, all of you. Welcome back to the chemistry class. ఈ రోజు మనము సాల్యుబిలిటీ ప్రొడక్ట్ పై ఆధారపడినటువంటి కొన్ని సమస్యల్ని చర్చిద్దాం. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటో డిఫైన్ చేసాం. అట్లాగే అయానిక్ ప్రొడక్ట్ అంటే ఏంటో కూడా డిఫైన్ చేసాం. ఈ యొక్క ద్రావణీయత లబ్ధాన్ని కనుగొనడానికి అట్లాగే దాని నుంచి ద్రావణీయతను కనుగొనడానికి అవసరమైనటువంటి సమస్యల్ని ఈరోజు సాధిద్దాం. మనము కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు అయానుల గాఢతల లబ్ధము, వాటి యొక్క పవర్స్ అనేటటువంటి విషయాన్ని మీకు ఇదివరకటి క్లాసులోనే తెలియజేశాను. ఇక ఆ కేఎస్పి విలువను షార్ట్ కట్లో ఎలా కనుగొనాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఏదైనా ఒక బైనరీ సాల్ట్ అంటే ఒక లవణము విడిపోయి రెండు రకాలైనటువంటి అయానులుగా విడిపోతే దాన్ని బైనరీ సాల్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఉదాహరణకి ఇక్కడ AXBY అనేటటువంటి లవణాన్ని ఇచ్చాను. అంటే మనకి ఉదాహరణకి Al2SO4 3 times అల్యూమినియం సల్ఫేట్ వంటి లవణం అనమాట. అంటే ఎన్ని ఉన్నాయనేది కాకుండా రకాలు AB అనేటటువంటి అయాన్లు మాత్రమే మనకి బయటకు వస్తాయి అన్నమాట. అటువంటి లవణాలకి కేఎస్పి విలువను కనుగొనడానికి మన దగ్గర ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఇక్కడ ఎన్ని సంఖ్యలో అయితే ఆ పర్టికులర్ స్పీసీస్ అంటే అల్యూమినియం కానివ్వండి లేకపోతే సల్ఫేట్లు కానివ్వండి, అది ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఎన్ని సంఖ్యలు అయితే ఉన్నాయో ఆ సంఖ్యలు మీరు గుర్తించాలి మొట్టమొదటిగా. సో ఆ సంఖ్యను నేను జనరల్గా 1, 2 అనుకుంటే అది మళ్ళీ అన్నిటికీ వర్తించదు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఇచ్చే జనరల్ ఎగ్జాంపుల్లో ఎక్స్ సంఖ్యలో మొదటి అయాన్ అనగా క్యాటయాన్లు ఎక్స్ సంఖ్యలోను, ఆనయాన్లు వై సంఖ్యలోనూ ఉన్నాయని అనుకుంటే జనరల్ ఫార్ములా కేఎస్పి కనుగొనడానికి ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై ఇంటూ ఎస్ పవర్ ఎక్స్ ప్లస్ వై అనేటటువంటిది జనరల్ ఫార్ములా అవుతుంది అన్నమాట. సో ఆ రకంగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను. AgCl అనేటటువంటి దానికి కేఎస్పి విలువ ఎంత వస్తుంది అనే దాన్ని కనుగొనడానికి AgClని మనం ఎట్లా రాయొచ్చు అంటే AgCl ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్లే, కానీ మనం రాయం 1 ఉంటే. 1 పైన ఇంకేమైనా ఉంటేనే రాస్తాం. ఒకే అయాను ఉన్నప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ AgCl విడిపోయి ఒక Ag ప్లస్ కింద ఒక Cl మైనస్ కింద విడిపోతుంది. ఇక వీటి యొక్క స్టేట్స్ అంటే యాక్వియస్ అండ్ ద్రావణ స్థితిలో ఉన్నాయని, ఇదేమో ఘన స్థితిలో ఉందని, ఈ విషయాలు ప్రతిసారి నేను రాయట్లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, ఒక మోలు విడిపోతే ఒక మోలు సిల్వర్ అయాను, ఒక మోలు క్లోరైడ్ అయాను వస్తున్నాయి. ఈ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ని మీరు పరిశీలిస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఇన్ జనరల్గా దీని తాలూకా ద్రావణీయత ఎస్ అయితే ఇందులో కూడా ఎస్ వస్తాయి, ఇది కూడా ఎస్ వస్తాయి. కాబట్టి అకార్డింగ్ టు ద కేఎస్పి ఫార్ములా అంటే అయానుల యొక్క గాఢత. ఇక్కడ ఎస్ ఉన్నది, ఇంకొకటి ఎస్ ఉన్నది. అంటే మళ్ళీ వీటిని స్క్వేర్ బ్రాకెట్లో కూడా చూపించాల్సిన అవసరం లేదు. గాఢత అని మాట వాడేసాను కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. సరే, ఇది చాలా సింపుల్ సాల్ట్. 1:1 రేషియోలోనే ఆనియన్ క్యాటయాన్ నిష్పత్తి ఉంది కాబట్టి అది బైనరీ సాల్ట్ అయితే దాని పవరు 2 అని వేస్తే ఎస్ స్క్వేర్ అని వేస్తే కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్, రైట్. సో ఇదే విషయం ఇదంతా ఇన్ని స్టెప్లు వేయకుండా మనం కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ ఎ జనరల్ ఫార్ములా దట్ ఈజ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై ఇంటూ ఎస్ పవర్ ఎక్స్ ప్లస్ వై. సో 1/1 ఇంటూ 1/1 ఇంటూ, ఎందుకని ఇక్కడ 1 ఉంది ఎక్స్ బదులుగా,
ఇక్కడ కూడా y బదులుగా 1 ఉంది కాబట్టి x పవర్ x ఇంటూ y పవర్ y ఇంటూ s పవర్ x ప్లస్ y దట్ ఈస్ 1 ప్లస్ 1. సో టోటల్ ఆల్జిబ్రా ఈజ్ s స్క్వేర్. ఆ రకంగా KSP ఈజ్ ఈక్వల్ టు s స్క్వేర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ వే. అయితే సింపుల్ సాల్ట్ అంటే 1:1 రేషియోలో క్యాటయాను ఆనియాన్లు వచ్చేటప్పుడు షార్ట్ కట్ మెథడ్ అయినా లేకపోతే ఇలా క్యాలిక్యులేట్ చేయడం అయినా పెద్ద బాధ ఏమీ కాదు. కానీ ఇదే విషయం ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ వచ్చినప్పుడు అంటే అధిక సంఖ్యలో అయాన్లు వెలువడుతున్నప్పుడు ఇక్కడ చూడండి, మరి ఇదేమో ఒకటే వచ్చింది అంటే S మోల్స్ విఘటనం చెందితే S మోల్స్ ఇది వచ్చింది, 3S మోల్స్ ఇది వచ్చింది. సో షార్ట్ కట్ మెథడ్లో మొట్టమొదటిగా దీన్ని ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, y ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ KSP అండ్ solubility S. Therefore, KSP is equal to, we have a formula that is x power x into y power y into s power x plus y. Now, what is x? 1. 1 power 1 into what is y? This is 3. 3 ions anamata. Ante 3 power 3 into s power 1 plus 3 is equal to 3 power 3 అంటే 3ని 3 సార్లు వేసి మల్టిప్లికేషన్ చేస్తే 27 వస్తుందండి. 27 into 1 అంటే అగైన్ 27 వస్తుందండి. బికాస్ 1 power 1 is a 1. 27 s to the power of 4 వస్తుంది అనమాట. KSP is equal to 27 s to the power of 4 వస్తుంది. ఇది షార్ట్ కట్ మెథడ్లో. ఒకవేళ ఇదే అయనీకరణానికి KSP విలువ జనరల్గా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే KSP is equal to concentration of ions to their powers. అంటే ఇక్కడ ఒకటే వచ్చింది కాబట్టి S అన్నమాట. ఇక్కడ 3S హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంతండి ఈ యొక్క పవరు 3 అనమాట. అంటే దాని యొక్క గుణకాలు ఏమైతే ఉన్నాయో ఆ గుణకాలని ఘాతాలకు వెచ్చించాలన్నమాట. కాబట్టి S ఇంటూ 3 power 3 అంటే 27 into s power 3 అంటే s3 which is also equal to 27 s to the power of 4. రెండు పద్ధతుల్లో కూడా అలాగే వచ్చింది. సో ఈ షార్ట్ కట్ మెథడ్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా సులువుగా దీన్ని వేయచ్చు. అయితే మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు KSP విలువ ఇచ్చి S సాల్యుబిలిటీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే S వాల్యూ కనుక్కోవాలి. ద్రావణీయతను కనుక్కోండి అంటే S విలువ కనుక్కోవాలి. ఒక్కోసారి ద్రావణీయత ఇచ్చి KSP విలువ కనుగొనండి అని ఇస్తాడు. సో ఉదాహరణకి ఇక్కడ KSP ఇచ్చాడు అనుకుందాం, రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం, KSP ఇచ్చాడు అనుకుందాం. దానికి సాల్యుబిలిటీ ఎట్లాగా చేయాలి అంటే వెరీ సింపుల్. ఇక్కడ S మాత్రమే ఉండేటట్లు చేస్తే ఇక్కడ 27 యువతల వైపుకి వస్తే KSP by 27 is equal to S to the power of 4. Therefore, S is equal to 4th root of KSP by 27 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ KSP విలువ ఇస్తాం. KSP విలువ ఇచ్చిన తర్వాత దాన్ని ఇందులో ప్రతిక్షేపించి అప్పుడు దానికి 4th రూట్ వేయాలి. 4th రూట్ అంటే ఇక్కడ ఏదైతే KSP by 27 ఉందో హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు S అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇది సింప్లిఫై అవ్వాలంటే సూక్ష్మీకరించబడాలి అంటే పవర్ 1/4 ఉంది కాబట్టి దీన్ని ఏదో ఒక వాల్యూకి పవర్ 4 కింద రాయగలగాలి మనం ఈ యొక్క మొత్తం భిన్నాన్ని. అప్పుడు ఇది ఉదాహరణకి ఈ కింద వాల్యూ చూడండి ఒకసారి, 27 ఉంది. 27 అంటే 3 క్యూబే. 3 క్యూబ్ 27కి ఈక్వల్. కానీ 3 to the power of 4 అయితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంచేత ఈ ఫ్రాక్షన్ పైన కింద మనము 3 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి 3 into KSP by 3 into 27 whole to the power of 1/4 is equal to S. ఏమి చేయలేదు, పైన కిందని 3తో మల్టిప్లై చేసాను. కావాలంటే కొట్టేస్తే మళ్ళీ పై ఆన్సరే వస్తుంది.
ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందంటే దిగువన అంటే హారములో ఉన్నటువంటి విలువ ఇప్పుడు 3⁴ కింద రాయగలం. ఎందుకని 3⁴ అంటే 27, మరొక 3 మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది కాబట్టి 3⁴ అని రాయగలం. కాబట్టి ఇక్కడ దీన్ని 3 ఇంటూ KSP to the power of 1/4 by 3⁴ whole to the power of 1/4 అని రాయగలం ఈజ్ ఈక్వల్ టు S వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇన్ అదర్ వర్డ్స్ 4 into 1/4 is equal to 1, 3/1 is equal to 3. So the total answer is 1/3 into 3 into KSP whole to the power of 1/4 is equal to S అవుతుంది అన్నమాట. సో ఈ రకంగా KSP విలువ ఇచ్చినట్లయితే సమస్యలో ఆ విలువను యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రతిక్షేపించుకుని సాల్యుబిలిటీ యొక్క విలువను మనం పొందవచ్చు. చాలా సులువైనటువంటి విషయాలు అన్నమాట ఇది. ఇక ఈ యొక్క ద్రావణీయత లబ్ధం అనగా KSP విలువ ద్రావణీయత ఇచ్చినప్పుడు ఏ రకంగా కనుక్కోవాలి అనేటటువంటిది ఒక సంబంధం. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ జనరల్గా క్వశ్చన్ రెడ్డింగ్ తోటి దాని తాలూకు సొల్యూషన్ వచ్చి బ్లూయింగ్ తోటి చేస్తూ ఉండాలి. నేను మీకు విజిబిలిటీ బాగుంటుందని రెడ్డింగ్తో వాడుతున్నాను, అన్యదా భావించకండి. ఇక మొట్టమొదటి ఎప్పుడైనా సరే సాల్యుబిలిటీ కానీ లేదా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే KSP కానీ ఫైండ్ అవుట్ చేయడం కోసం మొట్టమొదటగా ఇచ్చినటువంటి అయనీకరణ పదార్థం ఏదైతే ఉందో అది దాని తాలూకా అయానిక సమతాస్థితిని మొట్టమొదటిగా మనం రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1 ఇన్ ఎనీ problem of KSP as well as a solubility. This is step number 1. Step number 1 is the CuBr is in equilibrium with Cu plus. This is a cuprous bromide. ఇక్కడ కాపర్ +1 స్టేట్ లో ఉందన్నమాట. నంచేత ఒక Br తోటే కలిసింది ప్లస్ Br మైనస్. ఓకే, సో ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ లో మనం చేసినట్లయితే దిస్ ఈజ్ X అంటే 1, Y అంటే 1. దేర్ఫోర్ KSP 1 ఉన్న టైప్కి KSP ఈజ్ ఈక్వల్ టు S² AgCl కేసులో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దేర్ఫోర్ S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ KSP ఆర్ KSP ఈజ్ ఈక్వల్ టు S². ఈ రెండు ఫార్ములాలు. కానీ మనకి ఇక్కడ ఏం అవసరం, మనకి ఏమి ఇచ్చారు, మనం ఏం కనిపెట్టాలి. మనకి ద్రావణీయత అనేటటువంటిది ఇచ్చారు, అనగా సాల్యుబిలిటీ S ఇచ్చారనమాట. కాబట్టి KSPని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే 25 డిగ్రీల C వద్ద అంటున్నాడు. దీని అవసరము సమ్లో ఎక్కడ రాదు, ఊరికే ఇచ్చారు అది 25 డిగ్రీల C వద్ద. 25 డిగ్రీల C వద్ద ఏమైతే ఇచ్చాడో విలువ అదే టెంపరేచర్ దగ్గర KSP విలువ కనిపెడుతున్నాం మనం, అంతే తప్ప ఇది లెక్కలో ఎక్కడ వేయవలసినటువంటి అవసరం రాదు. ఇక KSP ఈజ్ ఈక్వల్ టు S² అనేటటువంటి ఫార్ములా మాత్రమే ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకని S అనే ఫార్ములా అడగలేదు, S ఇచ్చేసాడు. సరే, ఇప్పుడు KSP ఈజ్ ఈక్వల్ టు S². వాట్ ఈజ్ S వాల్యూ? 2.0 10 to the power of -4, which can be written as 2 into 10 to the power of -4 whole square. S² అంటే ఇంతకీ మరి S అంటే ఏంటండి? మోల్స్ పర్ లీటర్. దీని యూనిట్స్ మోల్స్ పర్ లీటర్. హోల్ స్క్వేర్ ఇక్కడ ఉండాలన్నమాట. కాబట్టి 2/2 అంటే 4 ఇంటూ 10 to the power of -4 హోల్ స్క్వేర్ అంటే 10 to the power of -8 వస్తుంది అనమాట. ఎందుకనండి? a పవర్ x హోల్ పవర్ y అంటే a పవర్ x ఇంటూ y అనమాట ఫార్ములా. కాబట్టి ఆ రకంగా 10⁻⁻4 ఇంటూ 2 10⁻⁻8 వస్తుంది. ఇక యూనిట్స్ కూడా మోల్ పర్ లీటర్, దానికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. లేకపోతే దాన్నే ఇంకా ఏమని రాయొచ్చు అంటే మోల్ టు ది పవర్ ఆఫ్ 2 లీటర్ టు ది పవర్ ఆఫ్ -2 అని కూడా రాయొచ్చు.
అయితే కేఎస్పి యొక్క యూనిట్స్ ఎల్లవేళలా ఒకే రకంగా ఉండవండి. S² అయితేనేమి ఈ టైప్‌లో వస్తుంది. ఒకవేళ 27 S⁴ అనే మోడల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ALOH థ్రైస్ మోడల్ ఉందనుకోండి. అప్పుడు mol⁴ L⁴ అనేటటువంటి ఆన్సర్ రావచ్చు. అంచేతను సాధారణంగా కేఎస్పి యొక్క యూనిట్లు సూచించకుండానే వదిలివేయడం జరుగుతుంది. సరే, దీన్ని మరి సింపుల్గా మనకు ఉన్నటువంటి రిలేషన్లో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ పెట్టేసాం. మరి ఇదే సమ్ని సాంప్రదాయబద్ధంగా కనుక మనం చేసినట్లయితే, అగైన్ దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ ప్రాబ్లం బికాజ్ ఇట్ ఈస్ 1:1 type. Therefore KSP is equal to concentration of copper plus ions into concentration of Br minus ions. Okay, so concentration of copper plus ions is very simple. This is 2.0 into 10 to the power of -4 into again 2.0 because ఒక కాపరు ఒక బిఆర్ వస్తుంది. ద్రావణీయత అని అనగానే ఇంత ఇచ్చాడంటే ఒకటి వస్తుంది. కాబట్టి కాపర్లు ఎన్ని వస్తున్నాయో బిఆర్లు కూడా అన్నీ వస్తున్నాయి. 10 to the power of -4. Therefore మల్టిప్లికేషన్ చేస్తే 4 into 10 to the power of -8. ఇది ఒక మోల్ పర్ లీటరు, ఇది ఒక మోల్ పర్ లీటర్. కాబట్టి మోల్ పర్ లీటర్ హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట దీంతో. సో ఎలా సాధించినా సరే మీరు చాలా అంటే చాలా ఈజీగా ఈ యొక్క ఫార్ములా, ఇది అన్నిటికీ ఇది కాదు ఫార్ములా. ఏంటి జనరల్ ఫార్ములా? కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక రిలేషన్ ఉంది ఎస్ ఫైండ్ అవుట్ చేయడానికి. x⁴x into y⁴y into s⁴x plus y అనేటటువంటి ఫార్ములా. ఏ మోడల్ సాల్ట్ కైనా సరే, బైనరీ సాల్ట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ అయాన్స్ వచ్చేటటువంటి దానికి ఆ రకంగా మనం ఉపయోగించాలన్నమాట. ఇక నెక్స్ట్ మరొక ప్రాబ్లం ఉంది. 25 degrees C వద్ద బిస్మత్ సల్ఫైడ్ యొక్క ద్రావణీయత అంటే ఇక్కడ కూడా మనకి ఎస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎస్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాని తాలూకా కేఎస్పి విలువ కనుగొనండి అన్నారు. దాని తాలూకా కేఎస్పి విలువ కనుగొనండి. సో కేఎస్పి విలువ కనిపెడితే మనకి ఏమొస్తుంది ఒకసారి చూడండి. అగైన్ వీ హ్యావ్ ఎ రిలేషన్ దట్ ఈస్ కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు x⁴x into y⁴y into s⁴x plus y. సో ఇక్కడ కేఎస్పి విలువను కనుక్కోవాలి. కాబట్టి ఈ బిస్మత్ సల్ఫైడ్ యొక్క అయనీకరణానికి ఈక్విలిబ్రియం రాసినట్లయితే 2Bi plus 3 అండి ప్లస్ 3 సల్ఫైడ్ -2. ఎందుకు ఇది అంటే 3 -2 సార్ -6, 2 + 3 సార్ +6. సో టోటల్గా దాని తాలూకు ఛార్జ్ దీని తాలూకు ఛార్జ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటే టోటల్గా కాంపౌండ్ యొక్క ఛార్జ్ 0 అవుతుంది. కాబట్టి ఈ రకంగా వాటి తాలూకా ఆక్సిడేషన్ స్టేట్స్ మనం గుర్తించగలగాలి. సరే, ఇప్పుడు దీని ప్రకారం చూసినట్లయితే here is a x and here is a y. Therefore substitute the values in KSP S relation, that is 2^2 into 3^3 into s⁴2 plus 3, which is a 5. Therefore 2 2s are 4 into 3 3s are 27 into s⁵. Therefore which is 108 28 and 4 into s⁵5 is equal to KSP. We want to calculate KSP value. Therefore ఈ ఈక్వేషన్ అట్లాగే యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచి 108 into s అంటే ఎంత ఇచ్చారండి అంటే 25 degrees centigrade, whose value is given as 1 into 10 to the power of -15 mole per liter. Here we have whole to the power of 5. Therefore 108 into
10 to the power of minus 15 whole to the power of 5. So which becomes minus 75 moles per liter whole to the power of 5. Moles per liter whole to the power of 5. So that దీన్నే మనం ఎట్లా రాయొచ్చు అంటే ఇలా వదిలేసినా పర్వాలేదు. ఒకవేళ ఏదో ఇంకా సూక్ష్మీకరింది నెంబర్ని ఈ నెంబర్ తగ్గిద్దామంటే దీన్ని ఒక 100తో డివైడ్ చేయండి. దీన్ని ఒక 100తో మల్టిప్లై చేయండి. సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. 108/100 ఇంటూ 100. నువ్వు చేసింది ఏమి లేదు. 100 కావాలంటే కొట్టేసుకోవచ్చు. పైన ఉన్నది 10 to the power minus 75. సో 108ని 100తో డివైడ్ చేసినట్లయితే which becomes 1.08 into ఇది 110 square. 10 square into 10 to the power minus 75 into 10 to the power minus 73 same moles per liter whole to the power of 5 వస్తుంది అన్నమాట. ఈ రకంగా ఎస్ ఇచ్చినప్పుడు కేఎస్పిని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు.